ఏపీ లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.
ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం ముత్యాలమ్మపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మత్స్యకారులపై బొర్రంపాలెం గ్రామస్తులు దాడి చేశారు. ఇక ఈ ఘటనలో మహిళలు, పురుషులు గాయపడినట్లు సమాచారం. బొర్రంపాలెం మత్స్యకారులు అన్యాయంగా దాడి చేశారని బాధితులు ఆరోపిస్తూ న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య సభ్యత్వం విషయంలో వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమిషన్ చైర్మన్ షామీం అఖ్తర్ అలాగే సభ్యులు సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవానికి గౌరవం చూపారు. కార్యక్రమంలో కమిషన్ కార్యాలయం అందంగా అలంకరించబడి సభ్యులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని వేడుకకు ఘనతను జోడించారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పురాణి హవేల్లోని కోత్వాల్ హౌస్లో పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన దేశభక్తి, రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగించారు. శాంతి భద్రతల పరిరక్షణలో అంకితభావంతో సేవలందిస్తున్న పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఇక ఈ కార్యక్రమంలో అధికారులు మరియు పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. అందరు కూడా తెలుసు, మన దేశ యొక్క ఇండిపెండెన్స్కు అదేవిధంగా రిపబ్లిక్ డే కోసము, అట్లానే ఈ దేశ కోసము చాలామంది స్వాతంత్ర యోధులు వాళ్ళ ప్రాణాలని అర్పించారు. అట్లానే ఈ ఒక దేశ సురక్షత కోసము, ఇంటిగ్రిటీ కోసము అనేక మంది పోలీస్ ఆఫీషియల్స్ సాక్రిఫైస్ చేశారు. వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకొని మళ్ళీ మనము ఈ దేశ అభివృద్ధి కోసము, దేశ యొక్క ఇంటిగ్రిటీ కోసము అందరు కూడా పునరంకిత కావాల్సిన సమయం ఇది. సో అందరు కూడా పునరంకితమై ఈ దేశ భద్రత కోసము, దేశ సురక్షిత కోసం అందరు కూడా పునరంకిత కావాలని చెప్పి కోరుతున్నాను. హైదరాబాద్ సిటీ పబ్లిక్, అట్లానే చార్మినార్ సిటీ పబ్లిక్, అట్లానే మన హైదరాబాద్ సిటీ పోలీసు, ఇక్కడ చార్మినార్ సిటీ ఆఫీషియల్స్, జోన్ ఆఫీషియల్స్ అందరూ కూడా కలిసి ఈ యొక్క సిటీని అట్లానే ఈ యొక్క సామరస్యాన్ని కాపాడడానికి చాలా కృషి చేశారు. చాలా సహకారం దొరికింది. వచ్చే రోజు కూడా ఇట్లానే సహకారం చేస్తూ మనము ఈ యొక్క హైదరాబాద్ సిటీని విశ్వనగర సిటీగా మనం మార్చడానికి అందరు కూడా శ్రమించాలి, అందరు కూడా పునరంకిత కావాలని చెప్పి ఈ సందర్భం కోరుతూ అందరు కూడా. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర చరిత్రలో కనువిని ఎరుకని రీతిలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఔన్స్ బంగారం ధర తొలిసారిగా $5,000 మైల్ రాయిని దాటింది. ఇక మన కరెన్సీలో చెప్పాలంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు 1.58 లక్షలకు చేరింది. ఈ రోజు స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు $5,092.71 ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం స్పాట్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $5,086 నుంచి $5,097 మధ్య కదలాడుతుంది. పసిడి బాట్లోనే వెండి కూడా పరుగులు పెడుతూ ఔన్స్కు $100 నుంచి $105 మధ్య ట్రేడ్ అవుతుంది.
అమెరికా నాటో దేశాల మధ్య గ్రీన్లాండ్ విషయంలో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలు తాజా ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఈ పరిణామం అంతర్జాతీయంగా ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అనిశ్చితికి మరింత పెంచింది. దీంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు ఇన్వెస్టర్లు భారీగా మొగ్గు చూపుతున్నారు. మార్కెట్ విలువలో ఇప్పుడు ఈ విలువైన లోహాలు కొన్ని ప్రధాన టెక్ స్టాక్స్తో పోటీ పడుతుండడం గమనార్హం.